పరిస్థితి వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే గుర్తు చేస్తున్నా, కేసీఆర్ ఆదుకోలే, కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ బకాయిలను చెల్లించండి, పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించి సర్పంచులు, మాజీ సర్పంచులను ఆదుకోండి. అయితే మీ నుంచి సహకారం లేకపోవడం కూడా ఈ సమస్య కారణం అంటున్నారు. మీ నుంచి రూపాయి మనం చెల్లిస్తే వేరే రాష్ట్రాలకు, మీ పాలిత ప్రాంతాలకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి తెలంగాణకి 39 పైసలే చాలా తక్కువగా మనకు తిరిగిస్తున్నారు కాబట్టి అన్యాయం అయిపోతున్నది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఇదే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఇదే. బీజేపీ సహకరిస్తలేదు కాబట్టి నిధులు వస్తలేవు. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మీరు చెప్పండి, కేంద్రం సహకారం లేదంటారా? తెలంగాణ రాష్ట్రానికి ఏం సహకరించలేదా? నేను బీఆర్ఎస్ పార్టీ కాదండి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను. ఓకే సరే, మీరు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారురాలు. నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండే వీలైనంత గ్రామ పంచాయతీలకు నేరుగా ఫండ్స్ వచ్చినాయి. కానీ రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఇగో గీ పనులు చేస్తేనే మీకు చెక్కులు వస్తాయి. దానికి గతంలో ఉప సర్పంచ్ యాడ్ లేకుండే, ఓన్లీ కార్యదర్శి పోయి బిల్లులు తీసుకొచ్చి హ్యాపీగా గ్రామాలలో డెవలప్మెంట్ జరిగేది. లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లు పెండింగ్ పడ్డాయి. ఇవాళ నేను ఒకటే అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీలను ఆదుకుంటాం, సర్పంచులు ఆదుకుంటాం, పెండింగ్ బిల్లులను ఇస్తామని మీ ముఖ్యమంత్రి గారు, మీరు అందరు కూడా హామీ ఇచ్చిన ఎన్నికల ప్రచారంలో. కేంద్రం నుండి వచ్చే ఫండ్స్ వస్తాయి, ఇవాళ 15th ఫైనాన్స్ వస్తాయి, అన్ని ఫండ్స్ వస్తాయి. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు ఇవాళ నెరవేరుస్తలేరు? సర్పంచ్ ఒక తండా పుట్టిన బిడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, తండాన్ని అభివృద్ధి చేసుకుంటామని బయలుదేరి వచ్చిన బిడ్డ ఇవాళ తన బతుకు ఎక్కడుంది? బల్లో ఉన్నది. బడి వల్ల నీడనిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇందుకే తెచ్చుకున్నామా అండి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇందుకే కోరుకున్నామా? కొట్లాడి తెచ్చుకున్నాం కదా తెలంగాణ రాష్ట్రాన్ని. అరే ఏ ప్రభుత్వం పని చేస్తేందండి? సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇస్తేనే కదా ఇవాళ మళ్ళీ హ్యాపీగా గ్రామాలలో గ్రామ సర్పంచులు గెలుస్తారు. ఒక భరోసా వస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆదుకుంటది. ఇటు కేంద్ర ఫండ్స్ వస్తాయి, అటు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేస్తామని అనుకుంటారు కదా. గ్రామ పంచాయతీలో సర్పంచులు అంటే ఒక గౌరవం, ఒక మర్యాద, రకరకాలుగా వారిని కీర్తించేవాళ్ళు. ఇప్పుడు ఇంత దారుణంగా ఎందుకు పడిపోయింది పరిస్థితి? ఒకసారి కుమార్ మాట్లాడతారు. కుమార్, సో ఇప్పుడు కొత్తగా సర్పంచ్గా ఇంత స్థాయికి పడిపోవడం కారణం ఏంటనుకుంటున్నారు? అంటే 4000 మంది ఇప్పుడు పోటీ చేయాల్సింది మొదటి ఫేజ్లో, 8000 మంది, అంటే ఒక్కో గ్రామ పంచాయతీ 2 చొప్పున ఇంత దారుణంగా పడిపోయిందా? సర్పంచ్లకి చెక్ పవర్ లేదు, సర్పంచ్లకి అప్పులు, సర్పంచ్ల భార్యల పెళ్ళలో పుస్తకాలు అమ్ముకున్నారు. మీలాంటి వాళ్ళు చాలామంది అప్పుల పాలైపోయి వాళ్ళు ఉన్నారు. ఏం కారణమైంది? ఇప్పుడు ముందుకు రావడం లేదా? వాళ్ళు ధైర్యం చేస్తలేరా? అన్న, సర్పంచ్లు అన్నోళ్ళు ఊరుకు పల్లెలకు పట్టుకోమలని చెప్పే ప్రభుత్వాలు ఈ చెప్పుడు వరకే. 5 ఏళ్ళ అనుభవం కొద్ది నేను చెప్తున్నా, చెప్పుడు వరకు మా మెడవిన కత్తి పెట్టి పని చేయించారు తప్ప అన్నాడు పొజిడింగ్ లేకుండా ఏమి ఇవ్వకుండా పని చేయించాను. ఎంబీసీ పొజిడింగ్లు కావా? 10 లక్షలు వచ్చే పని అది కాదా? ఒక్కొక్క గ్రామ పంచాయతీ మీ అధికారులు పెట్టండి, ఆఫీసర్లు పెట్టండి, వచ్చేటి ఎందరో గ్రామ పంచాయతీకి ఇవ్వండి. కానీ కొత్తగా దాటేసే మాటలు 1,00,000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కొత్త పెద్ద కాంట్రాక్టులు బతికేచ్చు. మా చిన్న కుటుంబాలతో ఎందుకు ఆడుకుంటారు? అసలు వాస్తవాన్ని చెప్పాలంటే మా పాపాలు నలి, మా గోసాలు నలి, ఒక్కొక్కరు ఊరి పెట్టుకొని చచ్చిపోయి పోతే కూడా ఈ ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇప్పటికి కూడా కొన్ని అయితే అదే జరుగుతాయి. ఫస్ట్ మా బిల్లులు మాకు ఇచ్చినాక మీరు ఎలక్షన్ పెట్టుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా అది చేయండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం 1,00,000 కోట్లు పెట్టింది, నువ్వు 1,00,000 కోట్లు అప్పులు ఏర్పడుతున్నావు కదా, మా సర్పంచ్లను ఎందుకు ఆదుకుంటలేరు? 500 కోట్లు ఉంటే కావచ్చు, ఇవ్వండి. ఇలా ఏ గ్రామ పంచాయతీకి అయినా ఇలా ఉన్నోడు లక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పినప్పుడు కూడా 10 లక్షల లోపు ఉన్నటువంటి బిల్లు మొత్తం మేము క్లియర్ చేస్తామని చెప్పారు. 10 లక్షల లోపునే క్లియర్ చేస్తామన్నారు. నిజం జరిగిందా? ₹1 పడితే ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కడికి చర్చ రమ్మని వస్తా, ₹1 బిల్ల పడితే నేను సర్పంచ్ చెక్ పవర్ ప్రొసీడింగ్ ఉందా అని అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడ ఆర్టీవీ స్టూడియోలో ఉన్న ఆయన, మీకు ప్రొసీడింగ్ ఉందా అని అడుగుతున్నారు ఆయన.
బరాబరిగా ప్రొసీడింగ్లు ఉంటాయి, మాకు తీర్మానాలు ఉంటాయి, తీర్మానం లేని ఎంబీలు రికార్డ్స్ ఉంటాయి. 10 లక్షల వీళ్ళు ఇప్పుడు దొంగతనాన్ని రాసుకొని బిల్లులు పెట్టరు. ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటారు, ఒక ఏఈ ఉంటారు, ఒక డిఈ ఉంటారు, చెక్ మేర్ చేయడానికి ఇవన్నీ ఉంటారు. ఇవి అని తెలిసి మాట్లాడకపోతే వాళ్ళకి ఏందో తెలియదు, వాళ్ళకి అసలు అవగాహన లేనట్టే. నేను చెప్తున్నా, మా గోస, మా పిల్లల, మా 10 లక్షల పాప లోపు ఉందా, 10 లక్షల పైన ఉందా? నాకు 8,60,000 రూపాయలు ఉంది. నేను ఆ ఎంబీలతో సహా పట్టుకొని రమ్మంటే 10 లక్షల నేను లోపు ఏడికి రమ్మని చెల్లించాలి సిద్ధం. సో 10 లక్షల లోపు చెల్లించడం కదా మేము 9 లక్షల మీరు మాట్లాడండి. రమ్మనండి, చర్చకు రమ్మనండి. ఏ మంత్రి వస్తారు, ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ ముఖ్యమంత్రి వస్తారు, రమ్మనండి. మీకు మేము ఎందుకు తిరిగి రాలేదు? సో మీకు కారణం ఏం చెప్పారు మరి? 9,990 మందికి ఒకే రోజు 10 లక్షల లోపు రాష్ట్ర ప్రభుత్వం 153 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆల్మోస్ట్ అన్ని మరి గ్రామ ఎందుకు పంచాయతీలు మీ అంటే ఎక్కడ ల్యాబ్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నదా, లేకపోతే ఎక్కడ సమస్య ఉన్నది, లేకపోతే క్లియరెన్స్ ఇవ్వలేదా, లేకపోతే పై అధికారులు ఎక్కడ ఏది ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ ఇప్పుడే మీకు రావద్దని చెప్పి మేము కోరుకుంటే ఇంకో వేరేది కాదు కదా, మీకు జరిగిన ఇబ్బంది వేరే వాళ్ళు జరగవద్దనే కోరుకునేది. కుమార్ ఏం చెప్తారు? అసలు ఎక్కడ సర్పంచుల ప్రాణాలతో చెలగాటమడుకుంటారు. అది కాదు సార్, ఫస్ట్ సర్పంచ్లకు కాదు, మీ ప్రాబ్లం ఏదో చెప్పండి సార్. అసలు సర్పంచ్లతో కాదు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీకు బిల్లు ఎందుకు రాలేదు, అధికారులు ఏం చెప్పారు, అసలు ఏంది, ఎక్కడ సమస్య, రూట్ కాజ్ తెలవాలి కదా. ఆ రూట్ కాజ్ ఏందో తెలవాలి. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తే మీకు పైసలు రాలేదు, మీకు ప్రొసీడింగ్ రాలేదా, లేకపోతే అధికారుల క్లియరెన్స్ రాలేదా, లేకపోతే కుమార్ మాట్లాడండి. మాకు ఒకటి మాకు క్రీడా ప్రాంగణం అని అప్పుడున్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ క్రీడా ప్రాంగణం అని చెప్పి మాకు పెట్టింది. తర్వాత లీటర్స్ దాన్ని బట్టి మేము అభివృద్ధి పనిచేసి చేసిన ఒక మా ఊరు కోసం దానికోసం చేసిన తర్వాత మేము బిల్లులు ఏంటంటే మాకు మేము ఇచ్చిన ప్రపోజల్ లెటర్ ఉంది, కలెక్టర్ ద్వారా మీకు లెటర్ ఉంది, మీరు రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్ చేసుకొని తీర్మానం చేసుకోండి అంటే చేసినాం. ఇంకొక విషయం, సరే బిల్లు గురించి రాలేదు, మీరు పోరాడుతున్నారు, డెఫినెట్ గా 10 లక్షల లోపు వారికి అందరికీ మేము చెల్లించడం కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అది ఎక్కడ ల్యాబ్స్ అయిందో మాట్లాడదాం. బట్ మీరు ఇందాక అన్నారు కదా, సరే పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ ఏమైనా ఉపయోగపడుతున్నాయా? మీ చేతి గుంట మీరే డబ్బులు ఖర్చు పెట్టుకొని, మీరు భూములు జాగాలు అమ్ముకొని, మీ ఉన్న ఇల్లును కూడా ఒక రకంగా లేకుండా చేసుకొని ఈరోజు స్కూల్లో ఉంటున్నారు కదా. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయి? అప్పుడు మీ మెడపై కత్తి పెట్టి ఈ అధికారులు, ఈ ప్రభుత్వాలు చేయించినాయి, ఇప్పుడు ఏ మాత్రమైనా ప్రజలకు, సామాన్యులకు ఉపయోగపడుతున్నాయా? 100% ఇప్పుడు క్రీడా ప్రాంగణం కావచ్చు, నేను చేసిన దాదాపుగా నాకు ఏంటంటే మంచిగా ఆడుకోవడానికి అది ఉండాలి. క్రీడా ప్రాంగణం అంటే నేను ఒక ఎకరం అర్థం చేసిన 100% ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ప్రజలకు అందరూ కూడా చూంచారు కూడా, ఇప్పటికి కూడా ఆడుకోవడానికి 100% మేము చేసిన రూపాయి బిల్ల కూడా ఎక్కడ వృధా కాకుండా చేసినాం. ఎందుకంటే అప్పుడున్న మా బాడీ ఉంటది, ఏం చేస్తే పని చేస్తుంది, ఏం చేస్తే పని చేయకపోతా అంటే కూడా వాళ్ళ ప్రకారం పనిచేసినాం, ప్రజలకు పనిచేసినాం. మేము ఎక్కడ కూడా అశన వాటిక కట్టినాం. ఇక దాదాపుగా సర్పంచ్ చచ్చిపోతే చాలా మందిని ఆలోచింది ఉన్నది, ఆ పరిస్థితి కూడా ఉంది. ఆ వర్షణ వాటికలు కూడా పనిచేస్తున్నాయి, సీసీ రోడ్స్ ఉంటాయి. దాదాపుగా మేము అన్ని కూడా అప్పటికి, ఇప్పుడు ట్రాక్టర్ నాకు ఒక 60,000 వచ్చేది అప్పుడున్న గవర్నమెంట్, నాకు 60,000 వస్తే నెలకు 23,000 ట్రాక్టర్ ఈఎంఐ కట్టేది. అటువంటి పరిస్థితిలో ఇంకా ముందు కొట్టుకొని కింద మీద అన్నిటికి పనులు చేసి ఇప్పుడు కూడా ఒక్క రూపాయి మేము చేసిన పని ఒక్క రూపాయి కూడా అనవసరంగా పోలేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే మీలాంటి వాళ్ళు మళ్ళీ రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా? క్షేత్రస్థాయిలో మీరు మాజీ సర్పంచ్ల ఫోరంలో, లేకపోతే మీరు చాలా సందర్భాల్లో మాట్లాడతారు కాబట్టి. మాలాంటి మేము 5 ఏళ్ళు చేసిన వాళ్ళు మళ్ళా ప్రజలు రండి నిలబడరు అనే పరిస్థితి ఉంది. కానీ మా కుటుంబాలు మేము గూడు లేకుండా పోతే మా పరిస్థితి ఇప్పుడు కొట్టుమీటాడుగా చావడం బతకడం అన్న పరిస్థితి ఉంది. కానీ ప్రజలు చేసిన పని మర్చిపోకుండా గుర్తిస్తారు, కానీ ప్రభుత్వాలు గుర్తించలేవు. మా పరిస్థితి ఇంకా పోటీ చేయడం కాదు, ఇక ఏం చేయ పరిస్థితి కూడా లేదు. అది చేసుకున్న కంటే ఒక వేరే కడ ఏమైనా జీతం ఉండడం, ఇంకా వేరే ఏమైనా పని చేసుకున్నాడో సఫాయిగా పని చేయడం బెస్ట్. పృథ్వీరాజ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, సో ఏంటి క్షేత్రస్థాయిలో ఇంత వ్యతిరేకతనా? అంటే సర్పంచ్ ఎన్నికలు వద్దు అనే పరిస్థితి వచ్చింది. కుమార్ గారు చెప్తున్నట్టుగా ఆయన గ్రామంలో ఆయన పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిర్రు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిర్రు, అంతా సవ్యంగానే ఉంది. కానీ ఆయన మళ్ళీ పోటీ చేస్తారా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. అంటే ఇంత భయపడిపోతున్నారు జనాలు కూడా. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? దీనికి ఎవరు కారణం అని అనుకుంటున్నారు? పృథ్వీ గారు నన్నే అడిగేది, జూమ్ లింక్ ఇప్పుడే
ఇప్పుడే కనెక్ట్ అయింది. ఫస్ట్ నేను ఒక మాట ఇంతకు ముందు దివాలా తీసిండు అని చెప్పిండు, కేసీఆర్ దివాలా తీసిండని. అయితే కొద్దిగా నేను హార్ష్ వర్డ్స్ వాడతా, ఎందుకంటే నేను వాళ్ళ ఇళ్ళకి పోయినా ఆడికి పోయినా వర్షంలో రోజంతా పొద్దున్న సాయంత్రం దాకా కుమార్ ఇంట్లో ఉన్న ఇట్లా చాలా మంది వందలాది సర్పంచ్లను కలిసిన కాబట్టి నాకు లోపల కొద్దిగా ఆవేదన ఉంటది, ఆందోళన ఉంటది. మరి మీరు దివాలాగాన్లా కాంగ్రెస్ మేనిఫెస్టో రాసిన వాళ్ళు దివాలాగాన్లా, లేకపోతే జనం దివాలాగాన్లు అనుకుంటారా మీరు కాంగ్రెస్ వాళ్ళు? మీకు 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 తెలియదు. ఇప్పుడు ఇంత దివాలా తీసిండ్రు, లక్ష పైన కోట్లు అన్నారు కదా. మరి మీ చేత కాకపోతే మీ ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని చెప్పండి. మేము ఆ మేనిఫెస్టో తప్పనుకున్నాము, మాకు తెలియలేకుండే మేము అవలగాళ్ళం దివాలాగాళ్ళము, దివాలా తీసింది రాష్ట్రం అని తెలియక మేము ప్రభుత్వానికి వచ్చినామని కొత్త మేనిఫెస్టో మీద వచ్చి మీరు ఎన్నికలకు నిలబడండి. రోజు పొద్దుగాలేసే ఇవే మాటలు మాట్లాడుకుంటా ఎన్ని రోజులు చెప్తారు మీరు? అవి ఉన్నాయి, ఇవి లేవు, ఇవి ఉన్నాయి, అవి లేవు అని. మీ పోయి మీ పొన్నం ప్రభాకర్ గారిని అడగండి ఈ కేసు గురించి తెలుసా తెలియదా అనేది. మీరు బడి అంటారు కదా, బడి కాదు అది, బంద్ చేసిన బడి అది. అప్పటికి 2 ఏళ్ల కింద బంద్ చేసిన ఒక అర్రాది, అది కూడా వేరే వాళ్ళు డొనేట్ చేసిండ్రు. అది బడి అంటే జనం అనుకోగల ఆయన బడి వచ్చి ఆ సర్పంచ్ ఉన్నాడు ఆయన అని చెప్పని. ఇల్లు వర్షాలకు కూలింది ఆయన, ఇల్లు ఒక నిమిషం, ఇల్లు వర్షాలకు కూలింది. అది కూలితే ఆశ్రయం ఇస్తేందుకు రాత్రి ఊరోళ్ళంతా కలిసిపోయి అక్కడ పెట్టిండ్రు. పెడితే మేము చెప్పినాం కండిషన్, వాళ్ళు ఎవరో డిఓ అట ఆఫీసర్ ఎవరో మాట్లాడితే మీరు బడి స్టార్ట్ చేయండి, గంట లోపల ఖాళీ చేపిచ్చిస్తాం. ఆడ బడి స్టార్ట్ చేయరట, కానీ ఈయన ఉండొద్దట. ఆడ ఎట్లెట్లో బిల్ అని మీరు ఏదైనా చేయండి ఆడ పెట్టి కూర్చుంటే అప్పుడు ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తలేరు, బిల్లు ఇస్తలేరు, బడి మొదలు పెడతలేరు. సో ఇది అంటే జనానికి రాంగ్ మెసేజ్ కూడా పోతుంది కాబట్టి చెప్తున్నా. అది ఇంకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదా? టెక్నికల్ లేదు, మన్ను లేదు. తెలంగాణ మొత్తం సర్పంచ్ల పరిస్థితి అట్లే ఉన్నది. ఇదంతా జనం లోపలికి బాగా చర్చ అయిపోయింది లాస్ట్ 2 years నుంచి. పృథ్వీ గారు 10 లక్షల సర్పంచ్ బిల్లుని క్లియర్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అరే బక్వాస్ మనోజ్, ఇవన్నీ ఏడ చర్చ పెడతారో చెప్పండి. ఇప్పుడు ఆయన కూడా చెప్పిండు కదా, కుమార్ అసంటోళ్ళను 50 మందిని తీసుకొచ్చి కూర్చోబెడతా. నేను ఆడ ప్రెస్ క్లబ్ లో ఈ సర్పంచ్లందరితోని 100 మందితో ఒకసారి పెట్టినా, 50 మందితో ఒకసారి పెట్టినా, బాధితులతో పెట్టినా, చచ్చిపోయిన కుటుంబాలతో పెట్టినా. ఇంకేం పెడతారా నాకు అర్థం కాదు. అరే పాటలు పడితే బొమ్మలు పెడతాము, అవసరమైతే కోడిని కూడా తీసి పెడతామని చెప్పినాం. ఏం మాటలు మాట్లాడుతారు ఇవన్నీ అర్థం కాదు. అడుగుపో మీ పొన్నం ప్రభాకర్ అడుగుపోమని చెప్పండి. 750 ఏంటిదంతా బక్వాస్ మాటలు అది తినదరగా చేస్తున్నారు వీళ్ళు. బిల్లులు, ఒక్క నిమిషం మనోజ్, సిబ్బంది సంబంధించి జీతాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ 9,990 మందికి ఒకే రోజు 10 లక్షల లోపు చెల్లించారు. మరి ఎక్కడ ప్రాబ్లం? అదే చెప్తున్నాం. కొన్ని ఇప్పుడు రుణమాఫీ చేసిన 20,000 కోట్లు, రాని వాళ్ళు మొత్తుకున్నారు, వచ్చిన వాళ్ళు మంచి ప్రశాంతంగా కూర్చున్నారు. వచ్చిన సర్పంచ్ ఇటు కాదు, రాని వాళ్ళు ఇట్లాంటి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. మరి ఎక్కడ ప్రాబ్లం తెలియదు కదా. ఇది మేము చెప్పింది కాదు, ఫైనాన్స్ శాఖ ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా 750 కోట్ల రూపాయలు వీధి దీపాలకు సంబంధించి కావచ్చు, వీఆర్ఓలకు సంబంధించిన పెండింగ్ బిల్లు కూడా చెల్లించారు కదా 750 కోట్ల రూపాయలు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘ నిధులు ఉన్నాయి కాబట్టి హైకోర్టు చెప్పింది ఎలక్షన్ పెట్టమని. ఎలక్షన్ పెట్టకపోతే ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, మార్చి మాసంలో 10th ఎగ్జామ్స్, ప్లస్ హైకోర్టుకు మనం నవంబర్లో ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఇప్పుడు ఆ అఫిడవిట్ దాఖలు చేసినా కూడా ఎలక్షన్ పెట్టకపోతే సీఎస్ గారిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు. కాబట్టి ఎలక్షన్ పెడుతున్నారు. మహారాష్ట్ర కూడా వాళ్ళకు కూడా అదే చెప్పారు, జనవరి ఎలక్షన్ పెట్టకపోతే ఫెయిల్ అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో పక్కా ఫెయిల్, అట్టర్లీ ఫెయిల్యూర్ అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు ఇవ్వలేదు. చెప్పకండి మీరు ఒక బీసీ పెద్ద ఎత్తున చర్చ. అరే ఆగండి సార్, మీరు బీసీ ఆ సర్పంచ్లని పోటీలోకి తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, జాతీయ స్థాయిలో మీరు చెప్పండి. కాదండి, బీసీల అంశం ఎప్పుడైనా ఇంత పెద్ద చర్చ జరిగింది మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు పోయింది సార్. మేమేం చేయాలి? మోహన్ యాదవ్ గారు ప్రభుత్వం పార్టీ పరంగా ఇస్తున్నాం కదా. అరే బహిరంగ ప్రకటన చేయండి. అరే నిన్న చెప్పింది కదా, నిన్న మా పీసీ ప్రెసిడెంట్ గారు చెప్పింది 42% 60% వరకు ఇస్తామని చెప్పి బహిరంగ ప్రకటన. నిన్న గాంధీభవన్ ప్రెస్ మీట్ పెట్టినాము మేము. ఎన్ని పెడతారు? అరే పేపర్ బహిరంగ ప్రకటన ఇంకేం చేయాలి? పేపర్లకి ఇవ్వండి. మేము పలానా జిల్లాల్లో ఇంకా మేము బీసీలకి వీళ్ళని బలపరుస్తున్నారు, మా బీసీ అభ్యర్థి ఈయననే మా గ్రామ పంచాయతీ అని ప్రకటించండి. దయచేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, మా అడిగింది ఒకటే, అందరు బీసీఏ, రేవంత్ రెడ్డి కూడా బీసీఏ మీ ఖాతాలో తప్పు పట్టలేదు. నా డిమాండ్ ఒకటి, నేను అడిగింది ఒకటే. అడిగేది ఒకటే, మీరు పలానా జిల్లా నుంచి పోనీ మహేష్ కుమార్ గౌడ్ ప్రాతినిధ్యం అయినటువంటి జిల్లా నిజామాబాద్ లో పలానా ఉమ్మడి జిల్లాలో నుంచి
ఇంకో ఈ పాలన గ్రామ పంచాయతీకి మేము బీసీ అభ్యర్థిని బలపరుస్తున్నాం, బహిరంగ ప్రకటన చేయమనండి, పేపర్కి ఇవ్వనండి. నామినేషన్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారా? ప్రకటిస్తుంది. ఎందుకు ప్రకటించమే? చూద్దాం. 42 బట్ నుంచి ఒకసారి 60% BRS హలో, పార్టీ నుంచి ఇదేనండి ఒక నిమిషం. చెప్పండి. 42% నుంచి 60% వచ్చింది. మన డీసీసీ అనౌన్స్ చేసి ఎస్సీ ఎస్టీ వద్దు ఇవన్నీ నేను 80% ఒకటే. హలో, నా డిమాండ్- అదే మన అంటే ఆ పదాలు పబ్లిక్ లేవా? మీరు ఇచ్చింది గుర్తు చేస్తున్నా. నాకు అర్థం కాక పబ్లిక్ మీరు ఇచ్చింది గుర్తు బీజేపీ చేస్తున్నా. మాత్రం బీజేపీ సీఎం మీరు చిట్ట చివరన 5,345 మంది సర్పంచ్లని కనుక మీరు తీసుకొస్తే బీసీలని గెలిచినాకనే దయచేసి మీరు డిసెంబర్ 31 30 మళ్ళీ డిబేట్ పెడతాం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే బీజేపీ ముఖ్యమంత్రి బీసీ చేస్తా అని చెప్పి మళ్ళా బీజేపీ నేత అడిగే- మహేష్ రెడ్డి చేస్తే మాత్రం మీరు అవన్నొద్దు. మాట్లాడరు. అవన్నొద్దు. బీసీలకు ఎందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా బిల్లు సందర్భాల్లో పెట్టకపోతే చర్చ మాత్రం మీరు పెట్టాం. మాట్లాడరు. చాలా సందర్భాల్లో చర్చ ఈ పెట్టాం. తప్పు కారణం ఎవరు? చాలా ఈ సందర్భాల్లో 40% చర్చ రిజర్వేషన్. పెట్టాం. కాదండి, షెడ్యూల్ నాన్ షెడ్యూల్. నేనేమంటున్నా? బీఆర్ఎస్ పార్టీ 17% అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే మీరందరూ దానికి నేను సంబంధించి మాట మాట్లాడాలా? మా తాత నేతలు నాకేరు మరి ఈ తప్పు. పద్ధతి వద్దు. మీరు అరే మేము మంచి చేసినామని చేసిన చెప్పకండి. దయచేసి మీరు మంచిగా చేస్తున్నారు కావచ్చు. మీరు మంచిని మంచిగా మళ్ళీ మాట్లాడాలి, చరిత్ర చెడు వద్దు. చెడు మాట్లాడాలి. మళ్ళీ చరిత్ర కొన్ని వద్దు. ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మొత్తమే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు మాట్లాడితే ఎట్లయితే? బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయ్ గారు ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ ప్రతినిధిగా ఉన్నారు. సో విజయ్ గారు ఏంటి మొత్తం దీని అన్నింటికి మూల కారణం, ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు సర్పంచులు ఇందాక మన కుమార్ గారు ఉన్నారు, ఇంకా కూడా కుమార్ గారు ఉన్నారా? సో కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది సర్పంచులు కూడా ఉండడానికి ఇల్లు లేక ఇప్పుడు ఆయన బయట ఎక్కడో గుడారంలో ఉంటున్నారు. ఆయన అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రం నాగం చేసేసి ఈరోజు సర్పంచులు 4,000 పైచీలకు మొదటి ఫేజ్ సర్పంచులు నామినేషన్ పడాల్సి వస్తే ఈరోజు చివరిగా ఆల్మోస్ట్ సమయం కూడా 3 కావస్తుంది. ఇంకో గంటలో నామినేషన్ క్లోజ్గా. ఇక ఈ మొదటి ఫేజ్ సంబంధించి నామినేషన్ వేయడానికి అవకాశం లేదు. మొత్తం 8,000 సర్పంచులకు సంబంధించి నామినేషన్లు వచ్చినాయి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీ 2 పోటీ పడుతున్నారు. ఏంది ఇంత దిగజారిపోయింది సర్పంచుల పదవులు? ఒక్కో సందర్భంలో వద్దని చెప్పి కొన్ని గ్రామాల్లో పోటీ కూడా చేయలేదట. అంటే దీంట్లో చూడండి, ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం చాలా ప్రధానమైన పోస్టులు అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేసి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.